బీఆర్ఎస్ లీడర్ సుమిత్రా ఉన్నారు. దాదాపు 3 రోజులైంది పోక్సో కేసు పెట్టి సాయి భగీరథ మీద. ఎందుకు ఇంతవరకు యాక్షన్ తీసుకోలేదు? అసలు తెలంగాణ గవర్నమెంట్‌లో మహిళలకు రక్షణ లేదా? చట్టాలు వీళ్ళకు చుట్టాలు. ప్రజాకవులు కాలేకూరి గారు రాసిండ్రు. చట్టాలన్నీ కోర్టులన్నీ నేతి బీరలో నేయి చందమే సామాన్యులకవి ఎండమావులేనే కర్మభూమిలో పూసిన ఓ పువ్వా విరిసి విరియని ఓ చిరునవ్వా కన్నుల ఆశలు నీరై కారగ కామాందులకే బలి అయిపోయావా. అట్లా పరిస్థితులు రాష్ట్రంలో. ఇద్దరు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, రాష్ట్ర హోంశాఖ సహాయ మంత్రి వీళ్ళిద్దరూ చుట్టాలై చట్టాలను తుంగలో దొక్కుతున్నారు. బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఫోక్సో చట్టాన్ని వీళ్ళు తుంగలో దొక్కే విధంగా సామాన్యులకైతే ఒక న్యాయమో, మరి మంత్రుల పిల్లలకైతే ఒక న్యాయమా? ప్రజలు ప్రశ్నించరా? మీది నుంచి మీరే ఎదురు కేసు పెడతారా? హనీ ట్రాపా? ఏం మీ గూఢచారి 007 మీ సుపుత్రుడు? వాడొక బలుపుతో మరి సాటి విద్యార్థులను ఎట్లా కొట్టిండు, ఎట్లా వీడియో రికార్డులు చేసిండు మీరు చూస్తూ ఉన్నారు. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉన్నాయి. అవి వాడి బలుపు ఏంటి, వాడి తాగుబోతుతనం ఏంటి, అవన్నీ కనబడతా ఉన్నాయి. వాడు ఇంకా అట్లాంటి కొడుకుని కన్నటువంటి, అట్లాంటి సుపుత్రుణ్ణి కన్నటువంటి మహా తండ్రి ఈయన, గొప్ప తండ్రి ఈయన కేటీఆర్ గారు ఒక ఆదర్శవంతమైనటువంటి కొడుకు, పుత్రోత్సాహం ఆయన వల్ల పొందే తండ్రి కేసీఆర్ గారు. జనులా పుత్రుని కనుగొని పొగడగా పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతి అంటారు. అట్లా ఒక ఐటీ మినిస్టర్గా, ఒక నగరపాలక మున్సిపల్ మినిస్టర్గా ఆయన హైదరాబాద్ను తీర్చిదిద్దిన తీరు, ఐటీ రంగాన్ని తీర్చిదిద్దిన తీరు, ఆయన పాలన పటిమ ప్రపంచం యావత్తు. ఆయన పాఠాలు చెప్పబోయిన చోట ఈయన పాఠాలు చదవడానికి పోయింది కదా రేవంత్ రెడ్డి గారు. అంత పరిజ్ఞానము, అంత జ్ఞానము, అంత మేధావి ఆయన, ఒక ఇంజనీరు. ఈయన అవమానిస్తాడు, నువ్వు కేసీఆర్కే పుట్టినవా అని అంటాడు. అట్లాంటి పరిస్థితులు. మరి నీ కొడుకు పుట్టుక ఎట్లాంటిదని మేము అనలేమా? ఇప్పుడు మహాతల్లి ఉద్యమకారులందరికీ కేటీఆర్ గారి మాతృమూర్తి, మా ఉద్యమకారులందరికీ కడుపు నింపినటువంటి అన్నపూర్ణాదేవి. ఆ గడపలో కాలు పెట్టిన వాళ్ళందరినీ కడుపు చూసింది ఆమె. అటువంటి మహాతల్లిని అవమానిస్తాడు ఈ దుర్మార్గుడు కదా. ఫలితం అనుభవించినవు కదా, ఎంబడే కనిపించింది కదా. మరి మేము ఈ భగీరథను ఎట్లాగన్నవయ్యా? ఈ దుష్టుని, ఆడపిల్లల్ని వేధించేవాడిని, దుర్మార్గుణ్ణి, తోటి విద్యార్థులను హింసించే వీడిని, రాక్షసానందం సాడిజం పొందేటువంటి వీడిని, సాడిస్టుని ఎట్లాగన్నవయ్యా అని మాకు అనరాదా? కానీ నీ కారణంగా, నీ రాజకీయం కారణంగా, నువ్వెనకేసుకొచ్చిన కారణంగా నీ భార్యను, సాటి మహిళను మేము అవమానించాం. మాకు కేసీఆర్ గారు సంస్కారం నేర్పిండు. ఇది ఎందుకు ఈ కేసు గురించి బీఆర్ఎస్ ఒక్కటే ఫైట్ చేసింది, కాంగ్రెస్ ఎట్టిపోయింది, కాంగ్రెస్లో ఉన్న ఉమెన్ మినిస్టర్స్ ఎట్టిపోయినారు, కొత్తగా వచ్చిన పార్టీ కడుపులో పెట్టుకొని చూస్తాను నేను అమ్మనన్న ఆవిడ ఎట్టిపోయింది? నేను అమ్మనైతా, అమ్మగా పరిణితి చెందుతా అన్నారు, మరి ఇంకా పరిణతి చెందనట్టున్నారు. మరి లార్వా దశ, ప్యూపా దశ అంటారు కదా, ఏ దశలో ఉన్నారో అమ్మగారు, ఎప్పటికీ అమ్మ అవుతారో, ఈ బాధ ఎందుకు కనబడతలేదో, ఈ దుఃఖం ఎందుకు కనబడతలేదో యావత్తు తెలంగాణ గమనిస్తూ ఉంది. అమ్మగా కాదు, అక్కగా కూడా ఓటమే. అక్కగా కూడా విఫలం. అప్పటిదాకా అక్క అని ఎవరైతే పిలిచేదో ఆ స్థానం కూడా ఆమె కోల్పోయినరు. ఇప్పుడు మౌనం వహించి, ఇద్దరి మధ్య సంబంధం ఏంది, ఎందుకు మౌనం వహించారు? ఇక బండి సంజయ్ గారు, రేవంత్ రెడ్డి గారు ఇద్దరు మరి చట్టాపట్టాలు వేసుకొని తిరుగుతున్నారు. ఈ హోంశాఖ సహాయ మంత్రి, ఆ హోంశాఖ సహాయ మంత్రి, ఇద్దరి బంధుత్వము, ఇద్దరి ఇది తెలిసిందే. ఒకవేళ కాంగ్రెసే చర్య తీసుకొని ఉంటే, ఒకవేళ రేవంత్ రెడ్డి గారే చర్యలు తీసుకొని ఉంటే మాకేం పని? మీరే ఫోక్సో కేసులు పెట్టి మీరు ఇంకోటి బండి సంజయ్ గారే స్వయంగా తప్పుకొని ఉంటే, జై శ్రీరామ్ జై శ్రీరామ్, రాముని పేరెత్తే అర్హత ఎక్కడదయ్యా బండి సంజయ్ గారు? మీకు రాముని పేరెత్తే అర్హత ఉన్నదా? రాముడు అసలు రామాయణం గురించి 2 ముక్కలన్నా కట్టే కొట్టే తెచ్చానన్న తెలుసా? ఎందుకు కట్టిండు, ఎవరిని కొట్టిండు, ఎవరిని తెచ్చిండు, ఈ కనీస జ్ఞానం అన్న ఉన్నదా? 3 ముక్కల్లోనన్న రామాయణాన్ని చెప్పగలడా? రాముడు కట్టి కొట్టి తెచ్చినటువంటి సీతను, అగ్ని పరీక్షను ఎదుర్కొన్నటువంటి పునీత సీతను ఒక్క పౌరుని మాటకు అడవికి పంపించిండు. మరి అలా నీ కొడుకు యావత్తు తెలంగాణ కోడై కూస్తుంది. కోడై కూసిన తెలంగాణ పక్కకు పెడదాం, బీఆర్ఎస్ను పక్కకు పెడదాం, సిపిఎం పార్టీ, జాన్ వెస్లీ వాళ్ళు, అట్లాంటి వాళ్ళు, సంధ్య లాంటి వాళ్ళు, పిఓడబ్ల్యూ వాళ్ళు ఖండిస్తూ ఉన్నారు. వాళ్ళందరినీ పక్కన పెడదాం. నీ కొడుకే అంగీకరించిండు కదా. 2 సంవత్సరాల నుంచి నేను తిరుగుతున్న ఆమెతో, గుళ్ళు గోపురాలు తిరిగినా, అన్నవరం పోయినా, ఏది అరుణాచలం పోయినా, తిరుపతి పోయినా, విజయవాడ పోయినా, 2 సంవత్సరాల నుంచి మేము రిలేషన్షిప్లో ఉన్నాము.
ఎట్లా రిలేషన్షిప్లో ఉంటావయ్యా? నువ్వు మేజరు కదా, ఒక మైనర్ బాలికతో ఎట్లా రిలేషన్షిప్లో ఉంటావు? రిలేషన్షిప్ కాదు, నేను పెళ్లి చేసుకున్నా అని నువ్వు చెప్పినా తప్పే, నువ్వు చెప్పినా నేరమే. నువ్వు పోక్సో చట్టం నీ మీద పెట్టాల్సిందే. ఒక కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కొడుకుగా ఒక కేంద్ర హోంశాఖ సహాయ మంత్రికి చట్టాల మీద అవగాహన లేకుండా ఎట్లా హనీ ట్రాప్ కేసు పెడతారు? ఎందుకు? ఏ ఆడపిల్లల తల్లిదండ్రులు 50,000 కోసం బిడ్డలని కన్న కూతుళ్ళని తార్చే స్థాయి ఉంటుందా? అట్లాంటి వాళ్ళు ఎందుకు? వాళ్ళు పేదలైన ధనికులైన, వాళ్ళు పేదలు కాదు, పేదలైన ధనికులైన ఎవరికైనా ఆత్మాభిమానం ఉంటుంది, ఎవరికైనా తమ బిడ్డల్ని కాపాడుకోవాలనేటువంటిది. ఇట్లాంటి దుర్మార్గులకు నమ్ముతారా? ఆ పేరెంట్స్కి తెలిసే జరిగితే ఎట్లా నమ్ముతారు? వాళ్ళు 175 కోట్ల ఆస్తి లెక్కలు చూపిస్తారట, వాళ్ళకు బెంజ్ కార్లు ఉన్నాయట, వాళ్ళకి ఫార్చునర్లు ఉన్నాయట. అట్లాంటి వాళ్ళు నీ 5 కోట్లకు మీ కుటుంబాల్లో 5 కోట్లకు లొంగుతారా? 50,000కు లొంగుతారా? మీ బిడ్డల్ని మీరు ఇట్లా తారుస్తారా? ఇది దుర్మార్గం కదా. మీది నుంచి నిందలేస్తారా? తప్పు చేసిందే కాకుండా ఒక పసికూన మీద ఇప్పటికే 2 సార్లు ఆత్మహత్యాయత్నం. ఇంత జరుగుతున్నా బండి సంజయ్ నోరు మీద పెట్టలేదు కారణం. ఎందుకు మెదపలేడు? నేను బీసీని, నేను ఏబీవీపీ, నేను బీజేపీ అంటే నేను పార్టీ కోసం పనిచేస్తాను, నేను పార్టీ కోసం నువ్వు ప్రజల కోసం కాదా? నువ్వు తెలంగాణ ప్రజల కోసం కాదు ఎన్నడూ మాట్లాడినావు గనుక, ఎన్నడూ తెలంగాణ ప్రజల పక్షాన నువ్వు గొంతెత్తినవు, ఎన్నడూ తెలంగాణ ప్రజల పక్షాన ఒక మంచి మాట నువ్వు మాట్లాడినవు. నోరు తెరిస్తే బూతులు, నోరు తెరిస్తే దుర్మార్గము, నీ భాష కంపు, నీ తంబాకు కంపు, నీ నోరు కంపు. నువ్వేం చెప్తావయ్యా ప్రజలకు? బీజేపీ సంస్కృతి అది. ఇట్లాంటోడికి పార్లమెంట్లో ఒక ముక్క మాట్లాడరానోనికి మంత్రిని చేసి కూర్చోబెడతారు. కేంద్ర హోంశాఖ, అది కూడా రాష్ట్ర హోంశాఖ ఈయన దగ్గర పెట్టుకుంటాడు, కేంద్ర హోంశాఖ ఆయన దగ్గర పెట్టుకుంటాడు. అటు దేశంలో పరిస్థితులు ఇవి, రాష్ట్రంలో పరిస్థితులు ఇవి. ప్రజల కర్మ, ప్రజలు గోడుమంటున్నటువంటి పరిస్థితి, నడి రోడ్డు మీద గొంతులు వస్తున్నటువంటి పరిస్థితి. పట్టపగలు ఇదే బండి సంజయ్ గారు పక్కనే ఉంటారు, అక్కడనే లూటీ జరుగుతుంది. ఇట్లాంటి పరిస్థితులు, శాంతి లేదు, భద్రత లేదు. ఇద్దరు ఇక్కడున్న రాష్ట్రంలో ప్రజలు గోడుమనే పరిస్థితి ఉన్నది. బీఆర్ఎస్ వారి పక్షాన ఉంటుంది. బాధితులు ఎవరైనా సరే, అక్కడ బండి సంజయ్ కొడుకే ఉన్నా సరే, ఇంకా మరొక మంత్రి కొడుకున్నా సరే, మరొక ఎమ్మెల్యే కొడుకున్నా సరే, ఎవరున్నా సరే వారిని తప్పకుండా మేము ఎదుర్కొంటాం. బాధితుల పక్షాన మేము నిలబడతాం. ఇది